మందిరము పట్ల ఆసక్తి ఉండాలి. చాలా మందికి మందిరం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. చూస్తున్నానులే, లైవ్లో చూస్తున్నానులే, ఏదో మాటలు సేవకులు ఎవరెవరో చెప్తున్నారుగా వింటున్నారు. దేవుడు నీ కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని కేటాయించాడు. ఒక పరిశుద్ధ స్థలాన్ని నీ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మందిరంలోనికి వచ్చి మనం దేవుని స్తుతిస్తే దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప మేళ్ళు చేసే దేవుడు. చాలామంది మందిరానికి నిర్లక్ష్యం చూపిస్తున్నారు. అవునా? లైవ్ ఉందిలే పాస్టమ్మ గారు, లైవ్ ఉందిలే పాస్టర్ గారు. లైవ్ ఎవరి కోసం? దూర ప్రాంతంలో ఉన్న వారి కోసం. లైవ్ ఎవరి కోసం? బాగలేక మంచాల మీద ఉన్న వారి కోసం. లైవ్ ఎవరి కోసం? మరణ పడకలో ఉన్నవారు, చర్చికి రాలేక కదలలేక నిస్సహాయక పరిస్థితిలో ఉన్న వారి కోసం లైవ్. నువ్వు ఇక్కడే ఉండి లైవ్ చూస్తూ ఉన్నావంటే దేవునికి ఒకసారి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. మందిరము పట్ల ఆసక్తి. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నీ దగ్గరకు రాను, నువ్వు నా దగ్గరకు రా. నా దగ్గరకు వచ్చి ఏమి కావాలో నువ్వు కోరుకో. ప్రతి ఈవిని దయచేసే దేవుడును నేను. మందిరం పట్ల మనకి ఏముండాలండి? ఆసక్తి ఉండాలి. ఎప్పుడైతే మనకు ప్రార్థన యందు ఆసక్తి, ఉపవాస ప్రార్థన యందు ఆసక్తి, అదేవిధంగా మందిరం పట్ల ఆసక్తి ఉంటుందో సమస్యలపై మనకు ఆయన విజయాన్ని ఇస్తాడు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. ఎస్తేరు కూడా ఒక సమస్య వచ్చింది. తన యూదా వారిని నాశనం చేయడానికి అనేక సన్నద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎస్తేరు ఎవరిని ఆశ్రయించలేదు. ఆశ్రయుడైన, ఆశ్రయకర్త అయిన యేసయ్యను, దేవుణ్ణి ఆశ్రయించింది. తన ఉపవాసం ఉండటమే కాదు, తన చెలికత్తెలకు కూడా, తన తోటి ఉన్న వారికి కూడా, పని వారికి కూడా చెప్పింది, మనం ఉపవాసం ఉండాలి. ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యకు పరిష్కారం నా వల్ల కాదు, నా అధికారం వల్ల కాదు, అధికారుల వల్ల కాదు, ఎవరి మనుషుల వలన కాదు, కానీ దేవుని వల్ల మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసి తన వారిని రక్షించుకుంది.